కాకినాడ డెవలప్ చేసినటువంటి రాజకీయ నాయకుల్లో ముత్తగా ఆపరేషన్ నెంబర్ 1 అందరికీ. సో ఆయన పేరు పెట్టుకుని గౌరవించుకున్నాను. నాకు కాకినాడ మీద ప్రేమ కాబట్టి ఆయన పేరు పెట్టారు, గౌరవించుకున్నాను. ఆయన వేరే పార్టీ అవ్వచ్చు, వేరే పార్టీ అయినా అది అనవసరం. చాలా మంది అన్నారు ఆయన పేరు పెట్టేవాడు, కాకినాడ గుర్తు చేసి ఆయన పేరు పెట్టాల్సింది. నేను ఎవరి పేరు పెట్టినా కాకినాడకి ఉపయోగపడిన వాళ్ళ పేరు అందరి పేరు పెట్టేది. ఫ్లైఓవర్లకు కానీ, పార్కులు కానీ, బిల్డింగ్స్ కానీ, కాకినాడలో ఆపోజిట్లోనైనా కూడా నేను వాళ్ళ పేరు పెట్టుకోవడం జరిగింది. సార్, మీ సిద్ధం సభలకి జనాలు తెగ వస్తున్నారని చెప్తున్నారు, మీ మీడియా కూడా అదే చెప్తుంది, అంటే మీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. మరి గ్రీన్ మ్యాట్ ఏంటి సార్? అది దానికోసం ఏంటి చెప్పగలరా? నిజంగా నాకు తెలియదు సార్. జగన్ గారు అంటే ప్రతిపక్షాలు అయితే ఆరోపించేది గ్రీన్ మ్యాట్ లో. జగన్ గారు ప్రాగడం గ్రీన్ మ్యాట్ అవసరం లేదు సార్. జగన్ గారు అన్నవాడు క్రౌడ్ పులర్. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేరున్న సినిమాటర్, మామూలుగా సినిమాటర్ వస్తే క్రౌడ్ వస్తారు. ఒక పేరున్న సినిమాటర్ తీసుకోండి భారతదేశంలోనే, పోనీ మన ఆంధ్రప్రదేశ్లో పేరున్న సినిమాటర్ తీసుకోండి రమ్మనండి. జగన్ గారు బయట పవన్ కళ్యాణ్ గారే అనుకుందాం, పవన్ కళ్యాణ్ వస్తే సర్పంచ్ 2,500 ఉన్నారు. నన్ను అంతే సార్, వాళ్ళు లక్షలాది మంది వస్తున్నారని వాళ్ళు చెప్తారు సార్. వినండి సార్, మా కాకినాడ జిల్లా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు తిరుగుతున్నారు, ఎంతమంది వస్తున్నారు చూసుకోవాలి కదా. కత్తిపూడిలో అతను ఈ మధ్య రాలేదులేండి, వారాయి తర్వాత రాలేదు బాబు, వచ్చాడు కానీ మీటింగ్ పెట్టి వెళ్ళిపోతున్నాడు, సర్వేలు చేసినాడు వెళ్ళిపోతున్నాడు బాబు. సో పవన్ బాబు కత్తిపూడిలో వచ్చారండి, 1,500 నుంచి 2,000 ఉంటారు. పిఠాపురం నుంచి 2,000 నుంచి 3,000. కాకినాడ 2,000 నుంచి 3,000 మధ్య ఉంటారు. కూడా ఫాలోలో 1000 మంది ఉన్నారు. ఫ్యాన్స్ ఉంటారు కదండి, కూడా ఎక్కడికి వెళ్ళిపోయి ఫ్యాన్స్ ఉంటారు. కాకినాడ జనాలు అయితే మట్టుకు లేరు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే కూడా ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉన్నారన్నారు కదండి, ద్వారంపూడి గారికి అలాంటి ఫ్యాన్స్ లేరా కూడా ఫాలో అయ్యే వాళ్ళు? సరే, అతను సినిమా అంటారు కదా, సినిమా లేదు. నా ఫ్యాన్స్ నాకు, నా పట్టు నాకు, నా జనాలు నాకు. నేను అంటుంది అదే సార్, మీకు కూడా క్యాడర్ ఉంది కదా, అంటే మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే అదే జనం ఉంటారు కదా. అలా ఉండదు, అవసరం టైంలో వస్తారు, అవసరం టైంలో వెళ్ళిపోతారు. నా బలం నాకు, నా క్యాడర్ నాకు, నా శక్తి నాకు. సార్, ముద్రగడ గారి విషయానికి వచ్చినప్పటికి, ముద్రగడ గారు వైసీపీలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం చంద్రశేఖర్ రెడ్డి గారట, మీరేనట. అదేనా సార్? ఏ హామీ ఇచ్చారు సార్? ముద్ర పద్మనాభం గారు హామీ లేదు సార్. ముద్ర పద్మనాభం గారు వాళ్ళ కుటుంబం మా కుటుంబం చాలా అద్భుతం కాదు సార్. మా తాతయ్య గారి జనరేషన్ నుంచి, వాళ్ళ నాన్నగారి జనరేషన్ నుంచి, ముద్ర పద్మనాభం గారి తండ్రి గారు, మా తాతగారు, ముద్ర పద్మనాభం గారు మా నాన్నగారు, వాళ్ళ పిల్లలు, నేను, మేమంతా ఒక జనరేషన్, 3 జనరేషన్ నుంచి కూడా మంచి అనుబంధం నా కుటుంబాల్లో. మాకు కష్టం వస్తే ఆయనకి కష్టం వచ్చినప్పుడు మేము ఎప్పుడు కలిసి ఉన్నాం. అంతే తప్ప ఇంకా ఆయన పార్టీలోకి వస్తానని ఎప్పుడు అడుగుతుంటాం. ఆయన నిర్ణయం ఆయనదే, ఆయనకి ఎవడో చెప్తే మంచి కూడా కాదు. కానీ ఆయన మధ్యంతా జనసేన వైపు అని అన్నారు కదా, అటువంటిది ఎప్పుడు లేదు సార్. లేదా అండి? నాకు తెలిసినట్టుగా లేదు. ఈ లోపల మేము అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా నాయకులు వచ్చారు, అందరూ రిక్వెస్ట్ చేశారు. పైపెచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డితో మంచి అనుబంధం. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పేట ఫస్ట్ వెస్ట్ గోదావరి చేసామండి, ఓదార్పేట తర్వాత ఖమ్మం డిస్ట్రిక్ట్ చేసాం. ఖమ్మం తర్వాత జిల్లా మా తూర్పుగోదావరి జిల్లా, అంటే 3వ జిల్లా. మా జిల్లాకి వచ్చే సమయంలో ఒక పెద్ద మనుషుల, తండ్రికి కోల్పోయిన బిడ్డకి ఒక పెద్ద మనుషుల్లో ఉన్నవాళ్ళు బోస్ గారు, ముద్ర పద్మనాభం, త్రూ అవుట్ ఓదార్పు అంతా కూడా ఉన్నారు. ముద్ర పద్మనాభం గారు ఒక్క విషయంలో దూరంగా ఉండడానికి కారణం ఏంటి సార్? అది ఆయనకి ఆ రోజుల్లో 2014 ఎలక్షన్ లోక్సభకి వెళ్ళమన్నారు. పద్మనాభం గారు లోక్సభ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ రోజు. ఒక్కదాని వల్ల తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టం ముద్ర పద్మనాభం గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిస్టము, ఆయన లైఫ్ స్టైలు, ఆయన యొక్క పద్ధతి నచ్చినవాడు ముద్ర పద్మనాభం గారు. సార్, ఆ ఇష్టం వల్లనే ముద్రగడ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కొంత మేలు చేసేటట్టు లెటర్ రాయడం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ చేయడం కానీ ఇలా జరుగుతున్నాయి అనుకోవచ్చా సార్? ముద్ర పద్మనాభం గారు ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్న వ్యక్తి అయితే కాదు సార్. ఆయన మనసుకి ఏది చూస్తే చేస్తారు. కాపు ఉద్యమంలో కానీ, కాపు ఉద్యమంలో ఎవరు సహకరించారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు. ఎవరు సహకరించలేదో వాళ్ళని విమర్శించాడు. కాపు ఉద్యమంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరైతే నాయకులు ఉన్నారో కాపు నాయకులు అందరూ వచ్చి ఆయనకి మద్దతు తెలిపారు వైఎస్ఆర్ పార్టీ పరంగా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు. అన్నింటిలో ముఖ్యమైన జనసేన పార్టీకి ఎవరు రాలేదు. కనీసం చిరంజీవి గారు కూడా వచ్చి రాజమండ్రి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి మరలా ఆయన వెనక్కి పంపించే సందర్భం. చిరంజీవి గారు కూడా కాపు ఉద్యమం మద్దతు తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాపు ఉద్యమంలో ఎక్కడ కనపడలేదు.
సో ఆ కోపం వల్లనే ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొంత అంటే వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారని అనుకోవచ్చా సార్? అంటే మీరు ఆయన కోసం బాగా తెలిసిన వారు కాబట్టి అడుగుతున్నారు. అదే ఉండదు. ముద్ర పద్మనాభ గారు కూడా చాలా సందర్భాల్లో మాతో అన్నివ్వలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాపు ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీ ప్రభుత్వం ప్రవర్తించిన విధానానికి సూసైడ్ చేసుకోవాలనుకునేవాడిని అన్నారు. ఉద్యమం అయిపోయి ఆయన దీక్ష వరకు ఇంటికి వస్తూ నేను కూడా వెళ్ళాను సార్. ఓకే, నేను కలిసి ఆయన్ని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన బంధించి ఆయన్ని మేడం గారిని పిల్లలకి బంధించి రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో పెడితే ఆయన పడ్డ వేదన, ఆయన పడ్డ మనోవేదన నాకు చెప్పడం జరిగింది. ఓకే, ఆ రోజు ఆయన నాతో అన్న మాటలు కూడా నేను సూసైడ్ చేసుకుందాం ఉన్నాను, తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి క్షోభకి. ఓకే, కాపు ఉద్యమంలో నష్టపోయిన నేత ఎవరన్నా ఉన్నారంటే ముద్ర పద్మనాభం గారు. ముద్ర పద్మనాభం గారు, అందరూ డౌట్ లేదు సార్. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలయిక జరగకుండా మీ వారు కానీ జగన్ గారు కానీ చాలా అస్త్రాలు అంటే ఇండైరెక్ట్ గా కొన్ని అస్త్రాలు ప్రయోగించారు. ఇలాంటివన్నీ చెప్పండి సార్. లేనిది చెప్పడం కానీ, చేయలేనిది చెప్పడం కానీ, వెనకాలండి కుట్రల పంటలు కానీ, ఒక వెనకాలి చంద్రబాబు నాయుడు లాగా దేహి అంటాం కానీ మా నాయకుడు స్ట్రైట్ ఫార్వర్డ్, గెలవనే ఓడిపోని యుద్ధంలాగే చేస్తాడు. చంద్రబాబు నాయుడు అన్నవాడు మోడీ ఒక టెర్రరిస్ట్ అని, మోడీ ఒక దొంగని, దోపిడీదాడు అన్ని రకాలుగా అన్న మనిషి 2019 ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని తిట్టాడు, మోడీని తిట్టాడు. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు, మోడీని తిట్టాడు. ఇదే మోడీ చంద్రబాబు నాయుడు తిట్టాడు, పవన్ కళ్యాణ్. ముగ్గురు తిట్టుకుంటూనే ఉన్నారు 2019 ఎలక్షన్లో. మళ్ళా మరి మధ్యలో ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఎప్పుడు తిట్టలేదు సార్ నాకు తెలిసినంత వరకు. సార్ కాకినాడ మీటింగ్ లో తిట్టాడు, అయ్యే మోడీ సాబ్ ఏదో పాచిపల్లి లడ్డూలు ఇచ్చాం ఏంటి నువ్వు అది ఆవేదన అనుకోవచ్చు కదా సార్. సార్ ఆవేదన అన్న ఏదైనా తిట్టే కదా సార్, క్షమలు వచ్చేస్తాం ఏమనుకుంటా. కాకినాడ సభలోనే ఎక్కడైతే ఇక్కడే మాట్లాడు పవన్ కళ్యాణ్. అందుకే మీకు బాగా గుర్తుందా సార్? అలాని కాదు సార్, ఎందుకు గుర్తుండదు? మాట నోట్లో వచ్చిందో మర్చిపోలేము సమస్య. వెనక్కి తీసుకోలేము, మర్చిపోలేము. ఒకసారి నోట్లో మాట వస్తుంది. సో ఆ రోజు ఏ ద్వేషం ఉంది, ఏ ప్రేమ ఉంది, తిట్టుకున్నారో కౌలించుకున్నారో తెలియదు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ముగ్గురు కలిసిపోయి ఓ ఎజెండా లేదు. ఆంధ్ర రాష్ట్రం మన మీటింగ్ జరిగింది, ఏం చెప్పారంటే ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తారో కూడా చెప్పలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసారు. పవన్ కళ్యాణ్ విషయం అందరూ తెలిసిందే, ప్యాకేజ్ సార్ ఇతను చంద్రబాబు డబ్బులు ఇచ్చి కొనేసాడు. మా నాయకు డబ్బులు ఇచ్చి కొంట సార్ ఇష్టం లేదు, ఆ టైప్ చేయడు మావాడు. మా నాయకుడు అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను కదా. పవన్ కళ్యాణ్ కొట్టదాడు, ముందు డోర్ నుంచి వెళ్తాడు, అవసరం పక్క డోర్ నుంచి వెళ్తాడు, అవసరం వెనక డోర్ నుంచి వస్తాడు బతిమాలడానికి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇటువంటి వాడు. అలాగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ప్యాక్ చేసేసాడు, ఆఫర్ ఇచ్చి. ఇంకా మోడీ విషయాలు వచ్చేటప్పటికి మోడీని కూడా కలుపుకోకపోతే రేపు ఎలక్షన్ చేయలేం. అంటే ఎలక్షన్ చేయలేని పరిస్థితి మీరు కల్పించారా సార్? అలా కాదు సార్, ఇది చాలా ఉంటుంది సార్. ఇంకా కొంచెం చెప్పాలంటే ఎవరు డొనేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే, అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ 1920లో ఉన్నాడు. ఆ 1920లో అతను చేసిన పని ఏంటంటే అతని మద్దతుదారుని అక్కడ వ్యాపార సంస్థలు పిలిచి రాబోయే ఎలక్షన్లకి డొనేషన్ ఇవ్వడానికి అడిగిన సందర్భాలు. ప్రజల మనసుల్లో జనం మనసులో ఉన్నది జగన్ గారే. తప్పకుండా విజయం సాధించేయగలరు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కూడా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రేపు రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకే వస్తుంది. జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మేడం, ఇప్పుడు అంటే 5 ఏళ్ళ పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా జనరల్ గా ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే మీ మీద బయట వినిపిస్తుంది ఏంటంటే, అంటే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, ఆ వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది అన్నట్టు. వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఏ పార్టీ కూడా కలిసి సీట్లు పంచుకోరు. వ్యతిరేకత ఎక్కువగా ఉంటే రీజనల్ పార్టీ, స్ట్రాంగ్ రీజనల్ పార్టీ, అలాగే నేషనల్ పార్టీ, ఇన్ని పార్టీలు కలిసి ఇప్పుడు ఏంటి జగన్ను ఓడించడం లక్ష్యమని ప్రతిపక్షాలు అంటున్నాయి, కానీ జగన్ను గెలిపించడం లక్ష్యమని ప్రజలు అంటున్నారు. అంటే నిజంగా మీరు ఒకటి వాళ్ళ గుండెల మీద చేసుకోవాలండి. మీరంతా కూడా పరిశీలించండి. వ్యతిరేకత ఉంటే తెలుగుదేశం సీట్లు పంచుకుంటుందా? వ్యతిరేకత ఉంటే జనసేన సీట్లు పంచుకుంటుందా? వ్యతిరేకత ఉంటే బీజేపీ సీట్లు పంచుకుంటుందా? ముగ్గురు ఎందుకు కలవాలనుకుంటారు? ఎందుకు ఒకటి గట్టిగా పట్టుకుని నడవాలనుకుంటారు? అంటే జగన్ గారి మీద జనంలో వ్యతిరేకత లేదు, జగన్ గారి మీద జనంలో పాజిటివే ఉంది. రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనం మద్దతుతో వైసీపీ ప్రభుత్వమే.
మీరు సిద్ధం అంటున్నారు, వాళ్ళు యుద్ధం అంటున్నారండి. సిద్ధం గెలుస్తుంది, యుద్ధం గెలుస్తుంది. సిద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రజాగలం ఏదైతే మొన్న ముగ్గురు కలిసి అంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 2014లో కనిపించారు ఒకే స్టేజ్ మీద, మళ్ళీ 2024 10 ఏళ్ల తర్వాత కనిపించారు. సో విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్ జరిగింది, జనాలు స్వచ్ఛందంగా వచ్చారని చెప్తూ ఉన్నారు వాళ్ళు. సో సభను కూడా చూశారు, సభ మీద వచ్చిన కామెంట్స్ చూశారు, సభ ఎలా జరిగిందో చూశారు. మేమేం చెప్పక్కర్లేదు. మా సిద్ధం సభలు ఎలా జరిగాయి, ఆ యుద్ధం సభ ఎలా జరిగిందో ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు సిద్ధమే గెలుస్తుంది. సిద్ధం యొక్క విజయమే తథ్యం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రేపు 24లో సీఎం కాబోతుంది. వైనాట్ 175 అన్నారు మేడం. సో మీరు ఆ మధ్య సభలు పెట్టినప్పుడు అంటే ఇది ఒకటి చెప్పండి మేడం. అంటే యాక్చువల్గా గ్రీన్ మ్యాట్లో ఎక్కడ సభలు చేయలేదు, ఇది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి సంప్రదాయం మొదలు పెట్టారని చెప్పి ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు అయితే చేశాయి. సో వాళ్ళు అన్నది కూడా ఏంటంటే అక్కడ వచ్చిన జనాలందరూ మార్ఫింగ్ అంటే గ్రాఫిక్స్ లో వాటిలో క్రియేట్ చేశారు ఇట్లాగని అన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అలాంటిది ఏదైనా ఉందా అండి? అది సాధ్యమా? ఇంకేం చెప్తారు? వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. జనాల్లో గ్రాఫిక్లు లైవ్ సభలు అలా గ్రాఫిక్లో చేయడానికి సాధ్యమా? సాధ్యం అవుతుందా? అట్లాగా అదంతా ఒట్టి ఫాల్స్. వాళ్ళు ఏమీ చేయలేక మా మీద పెట్టే రకరకాల ప్రజల మనసుల్లో అపోహలు సృష్టించాలని, ఇంకా ఏదో చూపించాలని అనుకుంటున్నారు. సిద్ధం సభల యొక్క విషయం అందరూ చూశారు. అది తట్టుకోలేక మళ్ళీ అన్ని పార్టీలు కలుస్తున్నాయి. ఎన్ని పార్టీలు కలిసినా ఎవరు కలిసినా జగన్ గారికి వచ్చే విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. జనమే జగన్ గారికి ఓటేయాలనుకుంటున్నారు. చంద్రబాబు గారు అప్పట్లోని మోదీ గారిని రకరకాలుగా విమర్శించారు, ఇప్పుడు ఏంచి విశ్వగురు అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ కోసం వాళ్ళే విమర్శించారు, వాళ్ళే నెగిటివ్గా చెప్పారు, వాళ్ళే చాలా రాంగ్గా చెప్పారు. ఒక లీడర్ గురించి ఈయన ఎలా మాట్లాడారు, ఒక రీజన్ గురించి ఆ పార్టీ ఎలా మాట్లాడింది. నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడను, నేను ఎప్పుడు ఇండివిజువల్గా మాట్లాడను. కాబట్టి నేను ఇంతవరకే మాట్లాడగలను. ఒకళ్ళ యొక్క స్టేట్మెంట్ ఒకరికి ఒకసారి మీరే రివ్యూ చేయండి. పిఠాపురంలో మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, మీరు గెలిస్తే ఏం చేస్తారు? నన్నే ఎందుకు గెలిపించాలంటే నేను ఇది వరకు పనులు చేసి ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకు ఎప్పుడు ఏం కావాలన్నా చేసి పెట్టాను. మళ్ళీ ప్రజల మీద నాకు ఆ విశ్వాసం ఉంది. మళ్ళీ నేను ప్రజలకు ఏం చేశానో తెలుసు వాళ్ళకి. రేపు నేను ఏం చేయబోతానో చెప్తాను. ఈవేళ చెప్పానంటే రేపు చేస్తాననే నమ్మకం ప్రజలకు ఉంది. నామినేషన్ వేసేటప్పుడు ప్రత్యర్థులు మామూలు కలుసుకోవడం ఇలా జరుగుతుంటుంది. ఎక్కడో దగ్గర ప్రత్యర్థులు కలిసినప్పుడు కుశల పరిచయాలన్నీ చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మీరు ఏం మాట్లాడతారు? నమస్కారం పెడతాను. ఎవరు కలిసినా నమస్కారం పెడతాను. ఇది నా సంస్కారం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి వైసీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోబోతున్న వంగ గీత గారు చెప్తున్నమాట. తన విజయం తథ్యం అని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ నేను ఒక లోకల్ క్యాండిడేట్గా ఉండడం వలన నాకు అన్ని సమస్యలు తెలుసు. సో పిఠాపురం ప్రజలు ఇంతకుముందు నన్ను ఎన్నుకున్నారు, ఇప్పుడు కూడా నన్ను ఎన్నుకుంటారని చెప్తున్నారు. కంప్లీట్గా అంటే 2024లో అయితే మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుంది. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారిని ఏం చేయలేదని చెప్తూ ఉన్నారండి. ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బాయ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.